నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్. మాఘ పూర్ణిమ స్పెషల్, కుంభమేళాలో పూల వర్షం. వైద్యులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు. దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ కేరళలోని అగస్త్య ఆలయం సందర్శన. ప్రతి కార్యకర్తకు పెద్దన్నగా తోడుంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా. ఇక డీటెయిల్స్ చూస్తే, మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కుంభమేళాలో హెలీప్యాడ్తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఇప్పటి వరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైద్య ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యం. అనవసరంగా హాస్పిటల్లో ఉంచి రూమ్ బిల్లులు వసూలు చేసే విధానం మారాలి. అవసరమైతేనే హాస్పిటల్కు పేషెంట్ను తరలించే పరిస్థితి రావాలి. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి వైద్య ఖర్చులు తగ్గించాలి అని సీఎం సూచించారు. ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది. ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈ రోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్రత పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడి నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం.
అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న అగస్త్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశమని స్పష్టం చేశారు. For Kerala, when I was on teen, I used to come for Shabarimala, and for certain Ayurvedic treatment I used to come. I had a great passion for Karali Vanpa when I was sick, but I didn't have the money then to, that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddhartha system is there. Is this purely a pilgrim visit? Yeah, it is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury, and it is causing a lot of numbness and some issues are there. So I extended as a kind of to seek a medical advisor. Okay. But this is predominantly I'm going for this is the last 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parishrama Ashram to pay my respects and to seek blessing. Even though this is a pilgrim visit, many say that as part of a BJP South campaign for the upcoming constituent elections. Is this true? No. No. Maybe it might be read like that, but actually it is not. Okay, now I want to say that there's a Tirupati Laddu issue. Many devotees are from going to Tirupati on a daily basis, and 4 of arrested by the SIT team. So, what do you want to say to the devotees that is going to Tirupati from Kerala? ప్రతి కార్యకర్తకు పెద్దన్నగా తోడుగా ఉంటానని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని, రాబోయేది వైఎస్ జగన్ 2.0 పాలనే అంటూ ఉద్ఘాటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కాదు లేదు ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి, ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు,
వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు. కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారాలమ్మ చిన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతర తర్వాత చిన్న స్థాయిలో జరిగే వేడుక ఇది. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు బంగారాన్ని కానుకగా సమర్పిస్తారు. ఈ నెల 15 వరకు జాతర కొనసాగనుంది. రాష్ట్రంలో ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనబడడం లేదా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని బ్రోకరిజం అంటూ ఆమె మండిపడ్డారు. ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపడటం లేదని దుయ్యబట్టారు. బుధవారం లక్ష్మీపార్వతి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంకా కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో నడిపే వాళ్ళంతా కూడా చాలా యుగ పురుషులుగా మంచి వాళ్ళుగా కీర్తించబడితే, రెండో వైపున కంసుడు, రావణాసురుడు, తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు. వాళ్ళు చరిత్రలోనే ఉన్నారు. వీళ్ళున్నంత వరకు వాళ్ళు ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు మంచి పాలకులుగా వీళ్ళు చరిత్రలో ఉంటే, ఇటువైపు చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి, వీళ్ళంతా కూడా చరిత్రలో వాళ్ళు ఉంటారు చెడ్డ పాలకులుగా. ఈరోజు ఒక్కసారి అసలు వాళ్ళకి కనీసం మనుషులమేగా, మనందరం కూడా మానవులుగానే పుట్టాం కదా, మనుషులుగా పుట్టి అందులో మీ అదృష్టం కొద్దీ మీకు అధికారం చేతిలోకి వచ్చింది. అధికారం వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ప్రజల్ని ఎంత మంచిగా చూసుకోవాలండి.
ఆ బాధ్యత మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక పిల్లవాడి చేతికి ఒప్పజెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ రాష్ట్రాన్ని నడిపించు అంటే ఏమీ తెలియనటువంటి వాడు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎట్లా పడితే అట్లా ఆర్డర్లు ఇస్తూ ఈ విధంగా ఇంత దారుణంగా అమానుషంగా ప్రత్యర్థుల మీద అంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ దాడులు ఏంటండి. అదేవిధంగా ఎంతమందిని పబ్లిక్ గా హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు. ఆత్మహత్యలకు ఎంతమందిని పురికొల్పారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక పరిపాలనేనా? ప్రజాస్వామ్య వ్యవస్థలో బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని, ఏమండి బాబు గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు. ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? మీ కనీసం మీ పీడ పోయింది అనుకునే వాళ్లే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీకు 75 ఏళ్లు దాటిపోయి 76 ఏళ్లు వచ్చాయి. మరి అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు. ఇది మీకు లాస్ట్ అధికారం అండి. ఈ చివరి అధికారంలో చివరిలో ఉన్నారు, వయసులో కూడా చివరిలో ఉన్నారు, ఒక అస్తమయ దిశలో ఉన్నారు. ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి, జ్ఞానం కలిగి నాకు మళ్ళీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి. ఈ నటుడు విశ్వక్సేన్ మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కుమారుడు వల్లభనేని అనుదీప్ విశ్వక్ వెంట ఉన్నారు. లైలా సినిమాలో పొలిటికల్ అంశాలేవీ లేవని వెల్లడించారు. సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నైట్ నుండి కూడా నిన్నటి నుండి కూడా రకరకాల అడ్డంకులు వచ్చినా కూడా అసలు స్వామి గారు మేము రావాలని డిసైడ్ అయినట్టు. సో బ్రహ్మాండమైన దర్శనం జరిగింది అండ్ డెఫినెట్లీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అని తెలుసు నాకు. సో రిలీజ్ కూడా మాకు ఏమి కొంచెం అడ్డంకులు అటు ఇటు అయినా కూడా ఐ థింక్ గాడ్ ఈస్ విత్ అస్. మేము కష్టపడ్డ వాళ్ళకి ఏం జరగాలో అదే జరుగుతుంది అనుకుంటున్నాం. మేము హానెస్ట్ గా సినిమా తీసినాము. సో బయట ఏ ఇష్యూ జరిగినా ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద ఫిల్మ్. సో సినిమా గెలుస్తుంది ఆబ్వియస్లీ అండ్ తప్పు ఎవరిది లేదు కాబట్టి డెఫినెట్లీ ట్రూత్ విల్ విన్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు అనుదీప్ థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలా చాలా బాగా చూసుకున్నాం వచ్చి వెళ్తున్నప్పుడు దాకా. సో నథింగ్ పొలిటికల్, డెఫినెట్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఇంకా తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాం. రేపు ఎల్లుండి కూడా కొన్ని ప్రమోషన్స్ తీసుకొని 14th రోజు గ్రాండ్ రిలీజ్ అవుతుంది సినిమా. అదే సినిమాలో కనిపించేది గడ్డం పావు అమ్మాయి గెటప్పుడు. అది చెప్పినాం కదా నిన్న, దానికే ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఇచ్చాం కదా. లేదు అసలు లేదు, అది నిన్న క్లియర్ గా నేను మెన్షన్ చేశాను. అవును, నిన్న స్పందించిన సార్ దానికి. డెఫినెట్లీ అది మా బాధ్యత కాదు. ఎవరు మాట్లాడినా కూడా సినిమాలో 1000 మంది పనిచేస్తారు. పలానోళ్ళు వాళ్ళ పదజాలన అనేది మా రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ డెఫినెట్లీ జనాలు కూడా అది అర్థం చేసుకుంటారు. అందరికి కూడా తెలుసు దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లమ్ అండ్ దట్ ఈస్ నాట్ అవర్ థింగ్. బట్ స్టిల్ వి అపాలజైజ్డ్. సో ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద రిలీజ్. బ్రహ్మాండంగా మీ స్ట్రెస్ అంతా పక్కన పెట్టి నవ్వుకోనికే బ్రహ్మాండమైన సినిమా. అండ్ యూత్, ఎస్పెషల్లీ యూత్ అందరు కలిసి ఒక 2.25 గంటలు థియేటర్. సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14 సందర్భంగా కర్నూలు జిల్లాను సంజీవయ్య జిల్లాగా పేరు పెట్టాలని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను రిక్వెస్ట్ చేశారు. స్మృతివనం కట్టిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సూచించారు. ఉన్నత పదవుల్లో ఉన్న తనకంటూ ఆస్తులు సంపాదించుకోలేని వ్యక్తి దామోదరం సంజీవయ్య అని ఆయన అన్నారు. తన ఉద్దేశంలో అంబేద్కర్ తర్వాత అంత గొప్ప వ్యక్తి సంజీవయ్య అని విహెచ్ పేర్కొన్నారు. అంబేద్కర్ తర్వాత నా ఉద్దేశంలో ఆ తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల పక్షాన ఉండి ఎలాంటి ఆదాయం లేకుండా ఎలాంటి డబ్బు సంపాదించినటువంటి ఏకైక వ్యక్తి, సొంత ఇల్లు లేదు కాబట్టి ఆయన సంజీవయ్య స్మృతి భవన్ కట్టి మనం కోరుతున్నా. ఆ కర్నూలు జిల్లా పేరు కూడా మరి సంజీవయ్య జిల్లా పేరు పెట్టాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను గత చాలా రోజుల నుంచి నేను సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ గున్నా.
ట్రస్ట్ చైర్మన్ వారికి లెటర్ రాసినా అప్పుడు నిజంగానే ఎవరైతే ప్రజల గురించి సామాజిక న్యాయం గురించి బడుగు బలైన వర్గాల గురించి పనిచేసే వ్యక్తులకు కూడా వచ్చే తరం నాయకులు తెలవడానికి ఆయన శృతి భవన్ కట్టియాలి, జిల్లా పేరు పెడితే అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మంచి పేరు వస్తుంది. ఎందుకంటే అలాంటి నీతివంతులను చూడలేవడం ఒక్కసారి కార్పొరేటర్ కాగానే 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారు. ఆయనకి ఇన్ని పదవులు అనుభవించి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏది ముఖ్యమంత్రిగా చేశాడు, 2 సార్లు ఆల్ ఇండియా ఏఐసిసి ప్రెసిడెంట్గా చేశాడు, కేంద్రంలో మంత్రి చేశాడు. కానీ ఏం సంపాదించలే. ఇది ప్రతి ఒక్క యంగర్ జనరేషన్ యువకు ఒక కనువిప్పు కావాలి. ఆయన శృతి భవన్ కట్టిస్తే లైబ్రరీ ఉంటే వచ్చేవారందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా ఆ శృతి భవన్ దర్శనం చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తాడనేది నా ఉద్దేశం. ఇటీవల విడుదలైన తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించిన ఆర్టీసీ బస్సును సర్వీస్ నుంచి తొలగించినట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. మచిలీపట్నంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదు అందిన వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. పైరసీని ప్రదర్శించిన బస్సు పలాస డిపోకు చెందిన హైర్ బస్సుగా గుర్తించామన్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ప్రైవేట్ వారేనని అన్నారు. పైరసీ సినిమా తండేల్ అనే సినిమా ఆర్టీసీ బస్సులో ప్లే చేశారని చెప్పి మాకు ఫిర్యాదు అందింది. దానిపైన మేము చర్యలు తీసుకున్నాం. ఆ బస్సుని సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది. అది ప్రైవేట్ హైర్ బస్సు, డ్రైవర్ కూడా ప్రైవేట్ హైర్ డ్రైవరే. వాళ్ళు సినిమా ప్లే చేశారు తండేల్ అనే సినిమా అని చెప్పి మాకు ఫిర్యాదు అందింది. దానిపైన ఆ బస్సుని ఆపేసేసి దాంట్లో ఉన్న సిబ్బందిని, యజమానిని కూడా విచారిస్తున్నారు. విచారించిన తర్వాత ఈ పైరసీ సినిమా ప్రదర్శించారా లేదా, ప్రదర్శిస్తే ఎవరు ప్రదర్శించారు, దీని కారకులు ఎవరు అనే దాని మీద విచారణ జరిపించి అతని పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. పైరసీ సినిమాలను ఆర్టీసీ ఎప్పుడు ప్రోత్సహించదు. అన్ని అనుమతులు ఉన్న సినిమాలను మాత్రమే ఆర్టీసీలు ప్లే చేస్తారు. ఇది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో దీనిపైన విచారణ జరుగుతూ ఉంది. పలాస డిపో మేనేజర్, పలాస అసిస్టెంట్ డిపో మేనేజర్ దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ రిపోర్ట్ అందిన వెంటనే దానిపైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని పొన్నూరు మండల వ్యవసాయ అధికారి డేగల వెంకట్రామయ్య సూచించారు. బుధవారం చింతలపూడి, కసుకర్రు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి దశలో ఉన్న మొక్కజొన్న పంటకు యూరియా ఎకరాకు 50 కేజీలు, పొటాష్ 25 కేజీలు వేయాలని సూచించారు. మొక్కజొన్న పంటపై వివిధ యాజమాన్య పద్ధతులను ఆయన వివరించారు. నమస్కారం. ఈరోజు పొన్నూరు మండలంలో చింతలపూడి మరియు కసుకరు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 2 గ్రామాలలో ఎక్కువగా ఉన్నటువంటి మొక్కజొన్న వేరు కంపెనీల హైబ్రిడ్లన్నీ కూడాను క్షేత్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పైరు మొక్కజొన్న అంతా కూడా దాసరిను బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి రైతాంగం అందరూ కూడా ఈ సమయంలో యూరియా, పొటాష్ అనేది ఖచ్చితంగా మొక్క దగ్గరగా వేయాలి. ఒక ఎకరానికి వచ్చి 50 కిలోల దాకా యూరియా, 25 కిలోల దాకా పొటాషియం కలుపుకొని మొక్క మొదల దగ్గరకు వేసినట్లయితే కండె బాగా పొడవుగా రావడం, అలాగే మందంగా రావడం మూలంగా వరుసల సంఖ్య, అలాగే ఒక వరుసకు ఉండాల్సిన గింజల సంఖ్య పెరగడానికి ఇది మంచి టైం. కనుక అందరూ కూడా 60-65 రోజుల టైంలో ఈ పీచు మొదలవుతుంది. కాబట్టి కరెక్ట్గా ఆ టైంలో యూరియా, పొటాష్ని మొక్క దగ్గరగా అందించినట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి మొక్కజొన్నలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పేనుబంక కొద్దిగా కనిపిస్తూ ఉంది. అది కూడా ఆర్థిక నష్టస్థాయి పరిమితి మించి అయితే లేదు. కానీ మొక్క కండెల మీద కొన్ని పురుగులు వచ్చి ఇబ్బంది పెడతాయని చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో మన ఎప్పుడూ రైతులు వాడేటువంటి ఇమామెక్టిన్ బెంజోయేట్ 5%, అలాగే లూఫెన్యూరాన్ 40% WDG అనే ఈ మందుని మరి ఒక 24 గ్రాములు ఒక ఎకరానికి గనక 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి పిచికారీ చేసినట్లయితే ఆ ప్రమాదం ఉండదని చెప్పి తెలియజేస్తూ, మరి నీటి తడులు ఎప్పుడూ కూడాను తగ్గకుండా దాసరేణులో నుంచి వచ్చే పౌడరు
అంతా సక్రమంగా అందేటట్టు చూసినట్లయితే కండెల మొక్కజొన్న పొత్తులో ఎక్కడ కూడాను గ్యాపులు పోకుండా గింజ నిండుగా పట్టి మరి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక మెరకలు పల్లాలు అనేవి కాకుండా నీరు పొలం అంతటా కూడా సమంగా వ్యాపించేటట్టుగా నీరు తళ్ళు ఇవ్వాలని చెప్పి రైతాంగానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే జిల్లాలోని ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలు జాతీయ రహదారిపై ముందుగా కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో బుధవారం నిర్వహించారు. వాడు 137, 138 ఈ ఎంబీఐలు ఉన్నాయి సార్. ఏంటి సరే వాడు ఇమీడియట్ రెస్క్యూ చేసి హాస్పిటల్ తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ అవన్నీ చేయించాలి సార్. వాళ్ళు చేపిస్తే కేసు అవుతుందని చెప్పి వాళ్ళు ఎవరు లేకపోవడం చూసి పారిపోతారు. పారిపోయి డిటెక్ట్ అవ్వకపోతే అది కొంతకాలం చూసి అన్ని ఎఫర్ట్స్ అన్ని సిస్టమేటిక్ ఎఫర్ట్స్ అంటే ఇది 2000 రెండు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ కానీ టైప్ ఆఫ్ వెహికల్ కానీ చెప్పలేకపోవడం. మూడోది ఏంటంటే డెత్ కేసులో ఓన్లీ డెత్ పర్సన్ ఉండి ఆ వెహికల్ అట్లీస్ట్ విట్నెస్ మనకి లేక ఐదర్ టైప్ ఆఫ్ వెహికల్ కూడా లేకపోతే మనకి సీసీ కెమెరాస్ మనం మ్యాచ్ చేసుకోలేము సార్. అలా చేయలేకపోతేనే మనం చేయలేకపోతున్నాం. ఇవన్నీ పాత కేసులు కాబట్టి ఉన్నాయి సార్. కాకపోతే ఏరియాస్ మనకి కవర్ అయిన ఏరియాస్ తక్కువ. అంటే మనకి లేదు సార్ అలా ఉండదు. ఎందుకంటే అప్పటికి మనీ నెక్స్ట్ టైం ఎందుకు ఈ ఫారం ఆలోచించరు. సీసీ కెమెరా ఉంటే ఓకే దొరికేస్తారు. ఒక సీసీ కెమెరా దొరకలేని ప్లేస్ అనుకో ఈ యాంగిల్లో ఆలోచించరు వాళ్ళు. మీరు ఎస్టిమేట్స్ ఏం చేస్తారండి? ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. పొలిటికల్ డ్రైవర్స్ ఈ దృష్టి ఆలోచించాలి. మనిషిని బట్టి ఆడున్న కుడికిస్తాడు. సార్ మూడవ సార్ ఇవన్నీ కూడా నైట్ జరుగుతుంది. ఈ చిన్నపల్లి కూడా ఎన్ఎస్ కాదు కదా, మీరు పని చేయడం రాజధాని ఏరియాలో ఏం చేస్తారంటే మున్సిపల్ కమిషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.